నమస్తే, వెల్కమ్ టు బీట్ డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి అభ్యర్థి బెదిరింపులకు భయపడకండి. ఓటమి భయంతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ మండిపాటు. కూటమి మేనిఫెస్టో ప్రజాగలం కాదు, ప్రజాగరళం. మీడియా సమావేశంలో చంద్రబాబుపై ఎమ్మెల్సీ వర్ధు కళ్యాణి ఆగ్రహం. అభివృద్ధిని చూసి ఆదరించండి. అభివృద్ధి నగర్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఓటర్లకు విజ్ఞప్తి. విశాఖ రాజధానితోనే ఉత్తరాంధ్ర సర్వతోముఖాభివృద్ధి. జీవీఎంసీ వర్కర్స్ లేబర్ యూనియన్ సమావేశంలో వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ వెల్లడి. గాజువాక పాత కర్ణవనిపాలెం శ్రీ సీతారామాంజనేయ స్వామి సైత కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భాజపా గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి, నరసింహరావు, జ్యోతి దంపతులు తొలి పూజలు పాల్గొన్నారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీనగర్, భరత్ నగర్, సుందరయ్య కాలనీ, దుర్గానగర్ ప్రాంతాల నుంచి భక్తులు, పెద్ద సంఖ్యలో స్థానికులు, సిరసపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. గాజువాక 72వ వార్డు పాత కర్ణవనిపాలెం రామాలయంలో తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు 3వ రోజు పూజలు అత్యంత వైభవంగా వేద పండితులు శ్రీ రవిశరణ్ గారి ఆధ్వర్యంలో జరిగాయి. ఉదయాన్నే హోమం నిర్వహించడం జరిగింది. తర్వాత వల్లి దేవస్థాన సమిత ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం పూజలో పాల్గొంటే మనకి ఏవైనా తీరిన కోరికలున్నా, ఏవైనా సమస్యలున్నా అన్నీ కూడా పరిష్కారం అవుతాయని వేద పండితులు చెప్పారు. మరి వందలాదిగా భక్తులందరూ పాల్గొని ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. సిరసపల్లి అప్పారావు గారు, గొంతిన దేవుడు గారు, మడకల కన్నయ్య గారు, సాలాపు నోకరాజు గారు అందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. మరి భక్తులందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి చల్లగా చూసి సంవత్సరం పొడిగిన అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రామాలయానికి ఒక ప్రసిద్ధి ఉంది. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామరాజు వేలాదిగా భక్తులందరూ తరలి వచ్చి పూజలో పాల్గొంటారు. మరి అయోధ్యలో శ్రీరాముని విగ్రహప్రతిష్ఠ జరిగిన తర్వాత మొదటిసారి కావడంతో ఈ కళ్యాణం కూడా చాలా చక్కగా జరిగింది. విద్య, వైద్యం, ఉపాధితో పాటు రాష్ట్రం అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు మెరుగుపడాలంటే మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని విశాఖ పార్లమెంటరీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో 29వ వార్డు ప్రచారానికి బొత్స ఝాన్సీతో పాటు నగర మేయర్ గోలగాని హరి వెంకటకుమారి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోల గురువులు హాజరై ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించే మేనిఫెస్టో పవిత్ర గ్రంథంలా భావించే జగనన్నకు మనమంతా బలపరుచుకోవాలన్నారు. విశాఖ అభివృద్ధికి పార్లమెంటులో గలమెత్తే మీ విశాఖ ఆడపడుచుగా దక్షిణ ప్రజల బాగోగుల కోసం నిత్యం తప్పించే మీ వాసుపల్లిని అఖండ మెజార్టీతో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు. నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి మాట్లాడుతూ 29వ వార్డులో అత్యధికంగా ఉన్న యాదవ కమ్యూనిటీ అంతా వాసుపల్లికి మద్దతుగా జగనన్నకు అండగా ఉండాలని కోరారు. వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కులము, మతము, పార్టీలు చూడకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకి సంక్షేమాన్ని అందించిన జగనన్నకి ప్రజలు ఓటు వేసి గెలిపించుకుంటామని, ఎక్కడికి వెళ్ళినా ఏ నోట విన్నా జననేత మాటే తమ ప్రచారానికి ఉత్సాహాన్ని అందిస్తుందన్నారు. దక్షిణ నియోజకవర్గంలోని అందులో ముఖ్యంగా 29వ వార్డు. ఈ 29వ వార్డు ఎక్కువగా నివసించేది యాదవ కమ్యూనిటీస్. వారి కోసం అని చెప్పేసి మేడం గారు స్పెషల్గా గోకుల్ పార్క్ని ఈరోజు మనం చూసామంటే ఎప్పుడూ చూడలేనంత బ్యూటిఫికేషన్ చేశారు. బ్యూటిఫైడ్ సెంటర్ కింద ఆ గోకుల్ పార్క్ని తయారు చేశారు. ఒక మంచి టెంపుల్ నిర్మాణం చేశారు.
మా మేయర్ మేడం గారు అలాగే పీతల వాసు గారు నేతృత్వంలోని అంటే యాదవ సమాజానికి కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అరకులో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యువజనులను, శ్రామికులను, రైతులను అన్ని విధాలుగా మోసం చేసి నిర్వీర్యం చేసిన పార్టీగా వైఎస్ఆర్సీపీ నిలిచిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులకు అందవలసిన నీటిపై పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 7 నియోజకవర్గాల్లో ఎన్నికల పర్యటనలు విజయవంతంగా జరుగుతున్నాయని, ఎన్డీఏ కూటమి ఏర్పాటుతో ప్రజా వ్యతిరేక పాలన అంతానికి ఎన్నికలలో బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత తెలిపారు. ఈరోజు కార్మిక దినోత్సవం, అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలిస్తున్న వైఎస్ఆర్ పార్టీ కేవలం ప్రజల పార్టీ అని చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. యువజనుల పేర్లు పెట్టుకున్నారు, యువజనులు మోసం చేశారు. అలాగే రైతుల పేరు పెట్టుకున్నారు, రైతులకి భరోసా ఇస్తారన్నారు. ఏదో 13,500 ఎంతో వస్తుందని చెప్పి వాళ్ళే ఇస్తున్నామని చెప్పుకుంటారు. వేరే రైతులకు కూడా 6,000 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే చేరుతున్నాయి. తర్వాత మిగతాది కూడా 13,000 ఇస్తారన్నది మిగతాది ఆయన కనిపించి మొత్తం అంతా నేనే ఇచ్చానని చెప్పుకుంటారు. అలాగే చూస్తే మరి మన్యం జిల్లాలో ఏనుగులు పెడుతుంది. అక్కడ చాలామంది రైతులు నష్టపోయారు, వారికి కూడా పరిహారం ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో కంప్లీట్గా ఇరిగేషన్ వ్యవస్థ అన్నది అస్తవ్యస్తంగా మారింది. రైతులకి పంట పండించుకోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇది. అండ్ నెక్స్ట్ మూడవది శ్రామికులు, కార్మికులు అయితే ఈరోజు చెప్పాలంటే అందరూ కూడా ఎంత బాధపడుతున్నారు. శ్రామికులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి కష్టపడే కార్మికుల వరకు అందరూ వస్తారు. అందులో అన్ని వర్గాల వాళ్ళని ప్రజల్ని సామూహికంగా మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ. కాబట్టి ఆ పేరు పెట్టుకుని ఈరోజు యువకుల్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసి ఉద్యోగాలు కూడా లేకుండా కంప్లీట్గా యువత ఈరోజు నిర్వీర్యం అయిపోయి మన రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే నిరుద్యోగ సమస్య అధికంగా అయిపోయిన ఈ పరిస్థితి చూస్తున్నాం ఈరోజు. కాబట్టి ఈరోజు ప్రజలు ఎప్పుడెప్పుడా ఎలక్షన్స్, ఎప్పుడెప్పుడో మనం పడిన బాధ అంతా బయటపడదాం, ఎప్పుడెప్పుడా ఓటు వేద్దాం, మనం కూడా బటన్ నొక్కుదాం అని చెప్పి రెడీగా ఉన్నారు. సో 7 కాన్స్టిట్యున్సీస్ పర్యటన ఆల్మోస్ట్ పూర్తయింది. ఇప్పుడు స్టార్ క్యాంపైనర్స్గా కూడా కేంద్ర మంత్రులు చాలామంది వస్తున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి 44వ వార్డ్ అభితి నగర్లో గల పార్కును విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు సందర్శించారు. ఈ సందర్భంగా వాకర్స్తో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో విశాఖ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 20 సంవత్సరాల క్రితం నుంచి అనేక సమస్యలకు పరిష్కారం చూపడం జరిగిందని తెలిపారు. 2004 మాస్టర్ ప్లాన్ ప్రకారం పలు రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. అలాగే నియోజకవర్గంలో 17 వార్డులు ఉంటే 13 వార్డుల్లో ఇప్పటికే వాటర్ సప్లైకి సరఫరా అయ్యేలా దాదాపు పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు బాణల శ్రీనివాసరావు, రవీంద్రనాథ్ ఠాకూర్, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. నుంచి కూడా ఒక మోడల్ మన దగ్గర ఏ సమస్య కూడా లేదు అని అందరూ కూడా సంతోషపడే విధంగా చేయాలనేది నా కళ. దానికి మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి ఆశీస్సులు, దీవులు ఉంటాయి. తప్పకుండా నా కోసం ఎవరైతే ఓటు అభ్యర్థించి నాకు మద్దతు తెలుపుతాం, అందరూ కూడా మీరు రేపొద్దు గర్వపడే విధంగా మేము మంచి పని చేసాం, మీరు ఓటు అభ్యర్థించిన వాళ్ళు మిమ్మల్ని ప్రశంసించే విధంగా నడుచుకుంటానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. కాపు సామాజిక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విజయానికి కృషి చేస్తుందని కాపునాడు నేతలు తోటరాజు,
ఈటీ రంగారావులు అన్నారు. గాజువాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గుడివాడ కుటుంబంతో గాజువాక నియోజకవర్గ ప్రజలకు ఎంతో అనుబంధం ఉందన్నారు. అమర్నాథ్ విజయానికి ఈ ప్రాంతంలోని కాపులు సమిష్టిగా కృషి చేస్తారని చెప్పారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తొత్తుగా మారాడని విమర్శించారు. చంద్రబాబు చేతుల్లో కీలుబొమ్మలా ఉన్నాడని విమర్శించారు. కార్యక్రమంలో ఉంగరాల శ్రీనివాస్, ఇల్లపు రాము, నగిశెట్టి శ్రీనివాస్, ఇరోతి గణేష్ తదితరులు పాల్గొన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి అవంతి శ్రీనివాస్కి అక్కడ ఇస్తాం. నిజంగా మా కాపు కులానికి చాలా గర్వకారణం ఇది. మరి టీడీపీ ఎవరికి ఇచ్చింది? ఒకే ఒక సీటు. మా కులద్రోహి, ఎప్పుడు కూడా కులానికి చాలా అన్యాయం చేసిన వ్యక్తి గంటా శ్రీనివాసరావుకి ఇచ్చింది. ఇవన్నీ గమనించి మనం కోరుతున్నాను. ఈరోజు బీసీల టికెట్లు కూడా తగ్గించేశారు. అనగానే వర్గాలు కొన్ని వర్గాలు పోతే అసలు సీట్లే లేవు. కానీ దినదిన అభివృద్ధి, వాళ్ళ సామాజిక వర్గం మాత్రం అభివృద్ధి చెందుతానే ఉంది. ఇది ఎంతవరకు న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు అది చేసేస్తాం, ఇది చేసేస్తామని చెప్తున్నారు. గత సమయంలో ఏం చేశారు? ఏమీ లేదు. ఇవాళ నేను మీకు పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. బొత్స ఝాన్సీ గారికి ఉన్న అనుభవంతో, వారికి ఉన్న చిత్తశుద్ధితోటి ఇవాళ విజన్ వైజాగ్ అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారో దానికి బొత్స ఝాన్సీ లాంటి ఒక అభ్యర్థి అవుతే మనకి ఎంపీ ఈరోజు నెగ్గుకొని వస్తే చాలా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి నియోజకవర్గం కొమ్మది అమరావతి కాలనీ, రేవలపాలెం పలు ప్రాంతాల్లో వైసీపీ భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ ఫలాలు, అభివృద్ధిని ప్రజలకు ప్రచారం చేశారు. వాటిలో కలియ తిరిగిన ఆయన ఓటర్లకు కరపత్రాలు ఇస్తూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఎలాంటి లంచాలు, అవినీతికి తావు లేకుండా ప్రజలకు మంచి పాలన అందించామని అన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమాజాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని కొనియాడారు. అందుకే ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తల్లికి అన్నం పెట్టలేనోడు చిన్నమ్మ బంగారు కాలు చేపిస్తానని చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గత 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఒక మంచి స్కీమ్ పెట్టలేదు, ఒక మంచి పథకం పెట్టలేదు. మరి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తొచ్చేది వెన్నుపోట్లు, స్కామ్స్. ముఖ్యంగా అలాంటి వ్యక్తినే మళ్ళీ ఇక్కడ గంటా శ్రీనివాసరావు ఈ 10 ఏళ్ళు ఎక్కడ పోయాడో తెలియదు. భీమిలికి అసలు సంబంధం లేదు. వాళ్ళు 10 రోజుల నుంచి కొత్తగా దిగాడు రంగంలోకి. దిగి ఏదో ఏసీ కార్లు అలా వచ్చి అలాగా చెయ్యి వెళ్ళిపోయి ఓట్లు వేయించుకుంటున్నాడు. సో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ నాయకులకు కానీ ఎలక్షన్లు అప్పుడు జనాలు గుర్తొస్తారు, నాయకులు గుర్తొస్తారు. ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ అందరూ కూడా మర్చిపోతారు, వాళ్ళు మర్చిపోతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా విశ్వసనీయత లేదు, నమ్మకం లేదు. జగన్ గారు చేసేది చెప్తాడు, చెప్పేదే చేస్తాడు. కాబట్టి జగన్ గారు చెప్పిందే జరుగుతుంది. జగన్ గారి పట్లే రాష్ట్రానికి ప్రజలకు నమ్మకం ఉంది, విశ్వసనీయత ఉంది. కాబట్టి తప్పనిసరిగా జరిగే జగన్ గారు మేనిఫెస్టోలు పెట్టారు. అవన్నీ కూడా మనం చూశారు. 199% హామీలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ నుంచి టీడీపీలోకి అక్కరమణి వెంకట్రావు ఆధ్వర్యంలో వెలగపూడి రామకృష్ణ బాబు సమక్షంలో సుమారు 100 మంది కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులు, భూములు కబ్జా చేయలేదు కాబట్టి నేను ఎవరికీ భయపడవలసిన అవసరం లేదని, నా ప్రత్యర్థులే భయపడాలి అని వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. జూన్ 4 తర్వాత ఎంవివి సత్యనారాయణ విశాఖ వదిలి వెళ్లిపోతున్నారని, ఇప్పటికే తన వ్యాపారాలు ఏపీలో చేయనని, హైదరాబాద్లో చేస్తానని స్పష్టం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, విశాఖలో ఎంవివి ఉండరు అంటూ వ్యాఖ్యానించారు. మళ్లీ మీ సహకారంతో 4వ సారి ఎమ్మెల్యేగా గెలుస్తానని పూర్తి నమ్మకం ఉందంటూ వెలగపూడి స్పష్టం చేశారు. నిన్నటిదాకా శాసనసభ్యుడిగా, ప్రస్తుతం నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. మళ్ళీ ఎన్నికల్లో 4వ సారి పోటీ చేస్తాం జరుగుతుంది. నాతో పాటు ఇప్పుడు వెంకట్రావు గారు కూడా తోడు ఉన్నారు. అందుకని మీరు ఎవరూ భయపడే వాళ్ళు పని లేదు. ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి, ఇప్పుడు నియోజకవర్గంలో కూడా ఒక కూటమి.
నేను వెంకటరావు గారు జనసేన వంశీ. అక్కడ పైన 3 కూటమే, ఇక్కడ 3 కూటమే. కూటమి అభ్యర్థి బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, అందరికీ వైసీపీ అండగా ఉంటుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ భరోసా ఇచ్చారు. వ్యాపార సంస్థలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు ఆర్పీలను లొంగదీసుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఓటమి భయంతోనే ఇలాంటి అరాచక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బెదిరింపులకు బెదరవద్దని, తాము అండగా ఉంటామని తెలిపారు. 91వ వార్డులో ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పార్టీకి మద్దతు తెలిపినందుకు వర్తక సంఘం సభ్యులు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తుల్ని, కాంట్రాక్టర్లని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు బెదిరించడం దారుణమని, అప్రజాస్వామ్యమని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. గత 10 ఏళ్ల కాలంలో గణబాబు చేసిందేమీ లేదని, ప్రజలు విసిగిపోయారని అన్నారు. వైసీపీకి ప్రజా మద్దతు మెండుగా ఉందని, పశ్చిమంలో వైసీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనేక పేపర్లో నేను చూడడం జరిగింది. ఇక్కడ వ్యాపారస్తుల్ని, అలాగే ఆర్పీల్ని, అలాగే ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు గారు అందరినీ బెదిరిస్తున్నారని చెప్పి పేపర్లో చూడడం జరిగింది. నేను ఒకసారి అందరినీ కనుక్కోవడం జరిగితే అది వాస్తవాన్ని తెలిసింది. ఈరోజు బెదిరించి ఓటు అడిగితే ఎవరో చేసే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, అలాగే సామాన్యులకి అందరికీ కూడా ఒక అండగా ఉండే ప్రభుత్వం ఇది. ఈరోజు ఎవరో కూడా దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. అందరూ కూడా హ్యాపీగా, వ్యాపారస్తులు కానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, సామాన్యులు కానీ ఎవరైనా కూడా స్వచ్ఛందంగా హ్యాపీగా బతకొచ్చు. మేము ఎటువంటి ఇబ్బందులు పెట్టే విషయం లేదు. అలాగని ఎవరైనా ఇబ్బంది పెడితే కూడా మేము ఊరుకుండే పరిస్థితి కూడా లేదు. తప్పకుండా ఎవరైనా అటువంటి ఇబ్బందులు వాళ్ళకి కానీ వస్తే మటుకు మాకు కాల్ చేస్తే తప్పకుండా మేము అండగా నిలబడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయం అన్నది ఒక మంచితనంతో, ఒక మంచి పేరుతో జనాల మధ్యకి వెళ్ళాలి, కానీ బెదిరింపులతో వాటితో జనాల మధ్యకి వెళ్తే చాలా తప్పది. అవినీతి రహిత పాలన జరగాలంటే కూటమి అధికారంలోకి రావాల్సి ఉందని తెలగ, బలిజ, కాపు, జేఏసీ దక్షిణ భారతదేశ కన్వీనర్ దాసరి రాము స్పష్టం చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అణగారిన వర్గాలు రాష్ట్ర స్థాయిలో పార్టీ పెట్టి నడపాలంటే కత్తి మీద సాము వంటిదని, అలాంటిది రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు జనసేన పార్టీని స్థాపించి అలుపెరగక పోరాడుతున్న పవన్ కళ్యాణ్కు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని కోరారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు దోహదపడాలని ఆకాంక్షించారు. వైసీపీ పాలనలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కరువయ్యాయన్నారు. బీసీ వర్గానికి చెందిన స్థానిక జనసేన పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అధికారానికి దూరమైన వాళ్ళం, అణిచివేయబడ్డ వాళ్ళం, అనగారిన వాళ్ళం, పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం మనందరం కూడా, ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు అందరు వర్గాలందరం కూడా మనలాంటి పేద వర్గాల నుంచి వచ్చిన జనసేన పార్టీకి అండగా నిలబడదామని చెప్పని ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటూ ప్రెస్ మీట్లు పెడుతున్నాం. అందులో భాగంగానే విశాఖపట్నం సౌత్ మా వంశీ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు జనసేన పార్టీ తరఫున. వారి మద్దతుగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలు కోరుకుంటున్న మార్పు త్వరలో రానుందని కూటమి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు. గాజువాక, ఆటోనగర్, గ్రీన్ సిటీలో ఫార్మా ఎంప్లాయీస్ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, జనసేన పిఎస్సి సభ్యుడు కోన తాతారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా ఖాకీ దుస్తుల్లో అందరినీ ఆకర్షించారు. శ్రీ భరత్ మాట్లాడుతూ, ఫార్మా ఉద్యోగులు అనేక సమస్యలను తన దృష్టికి తెచ్చారని, అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఫార్మా ఎంప్లాయీస్ మన్య సత్యనారాయణ, మురళి, రామారావు, గారపాటి వెంకటేష్, ప్రసాద్, బొబ్బ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గాజువాక నియోజకవర్గంలో ఇక్కడ ఫార్మా ఎంప్లాయీస్ అందరితో పల్లా గారు నేను మీట్ అవ్వడం జరిగింది. వాళ్ళు చాలామంది ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు, మాకు ప్రభుత్వ పథకాలు ఏవి అందట్లేదు, మాకు వచ్చే జీతంతో
సామాన్యమైన జీవితం బతకడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. రెంట్లు పెరిగిపోయినాయి, స్కూల్ ఫీజు పెరిగిపోయినాయి. మా కోసం లో ఇన్కమ్ హౌసింగ్ ప్రొవైడ్ చేయండి, ట్రాఫిక్ ఇబ్బంది తగ్గించండి అనేది కొన్ని ఇష్యూస్ మీరు చెప్పడం జరిగింది. మంచి హాస్పిటల్ కూడా కావాలని కోరడం జరిగింది. రాజకీయంగా వచ్చేసరికి ఈ పాలన మాకొద్దు, మాకు అభివృద్ధి పాలన కావాలి. సంక్షేమం ఒకటే కాదు, సంక్షేమ అభివృద్ధి కలిసి చేసే ప్రభుత్వం కావాలని చాలా స్పష్టంగా చెప్పారు. పశ్చిమ నియోజకవర్గ పాత గోపాలపట్నం 91వ వార్డులో ఇంటింట ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబుకు అధిక సంఖ్యలో మహిళలు హారతులిచ్చి పూలదండలతో భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ పాత గోపాలపట్నంలో రైల్వే అండర్ పాత్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించడం వల్ల రైల్వే గేటు సమస్య లేకపోవడంతో పాటు పాత గోపాలపట్నం చుట్టుపక్కల ఉండే స్థానిక ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో చేశామని తెలిపారు. ఇక ప్రధాన సమస్యలు అయినటువంటి గ్రామకంఠం భూములను శాశ్వతంగా సమస్యను పరిష్కరించామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం టీడీపీ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. ప్రజలపై పన్నుల భారం, చెత్త పన్నులు మోపుతున్న ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నేను మీ వాడినని, మీ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నా తనకు నేరుగా చెప్పడానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటా అన్నారు. నాపై చూపించిన ఆదరాభిమానానికి మీకు కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ సంఘాల ప్రతినిధులు, అధిక సంఖ్యలో ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. వచ్చే రాజధాని నగరం ఉంటే ఆదాయం వస్తుంది. హైదరాబాద్ ఆ రోజు 99లో నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను. చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020 అంటే 20 ఏళ్ళ తర్వాత విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉండబోతుంది, తెలంగాణ ఏ రకంగా ఉంటుంది, హైదరాబాద్ ఏ రకంగా ఉండాలని ఆ రోజు ఆలోచన చేశారు. ఆ అభివృద్ధి ఫలాలు ఇప్పుడు చూస్తున్నారు. ఒక హైదరాబాద్ నగరం వచ్చేటువంటి ఆదాయమే తెలంగాణలో అభివృద్ధి చేయడానికి, సంక్షేమం చేయడానికి ఉపయోగపడుతుంది. మనకి కూడా ఆ రకంగా ఒక మహానగరం ఉంటే ఆదాయం వస్తుంది రాష్ట్రానికి, ఆదాయంతో అభివృద్ధి చేయొచ్చు. ఈరోజు ఆదాయం పెంచడానికి ఆలోచన చేయాలి, ఆదాయం పెంచడానికి ప్రజలపైన భారం వేసి పెంచుతున్నారు. కూటమి నేతలు ప్రకటించిన మేనిఫెస్టో ప్రజాగలం కాదని, అది ప్రజాగరళమని ఎమ్మెల్సీ వరదు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రధాని మోదీ, పురంధరేశ్వరిలే గ్యారంటీ ఇవ్వడం లేదని విమర్శించారు. ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడారు. విభజన హామీల అమలుపై ప్రధాని మోదీతో ప్రకటన చేయిస్తే బాబు, పవన్ పై ప్రజలకు నమ్మకం కలుగుతుందని, ఈ మేనిఫెస్టో చూసి ప్రజల్లో కూటమికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్ని నెరవేర్చలేదని, అందుకే ఇప్పుడు 177 హామీలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. అబద్ధాలకు పసుపు పూస్తే ఎలా ఉంటుందో ఈ మేనిఫెస్టో అలానే ఉందని, నిజం చెప్పాలంటే దమ్మున్న పార్టీ, దమ్మున్న మేనిఫెస్టో అంటే జగన్ మేనిఫెస్టో మాత్రమే అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఫ్యాను గుర్తు ప్రభంజనం సృష్టిస్తుందని, వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, జగనన్నే మళ్లీ సీఎం అవుతారని ఆమె స్పష్టం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు విజన్ టెలివిజన్లో కనిపిస్తే జగనన్న విజన్ విలేజెస్లో కనిపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారివన్నీ కూడా గ్లోబల్స్ ఆలోచనలు అయితే జగనన్నవి నోబెల్ ఆలోచనలు. క్రెడిబిలిటీ క్యార్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు జగనన్న మేనిఫెస్టోని భావిస్తే, మేనిఫెస్టోలో ఉన్న అంశాలు అమలు చేస్తే, అందులో ఉన్న అంశాలన్నీ కూడా తొంగలో తొక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగనన్న మేనిఫెస్టో అంశాలు, నవరత్నాలు చక్కగా అమలు చేస్తూ ఉంటే అతను కామెంట్స్ చేశారు, ఏదో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అని. మరి అదే అంశాలు కాపీ కొట్టడమే కాకుండా అలవి కాని హామీలు, అబద్ధపు హామీల్ని ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. మరి ఇప్పుడు అవదా? అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా వస్తుంది అనే విషయం కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదా? విశాఖకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలతో విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి ఎం శ్రీ భరత్ సమావేశమయ్యారు. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి విచ్చేశారు. ముందుగా నగరానికి చెందిన పారిశ్రామికవేత్తలతో ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పథంలో తీర్చిదిద్దేందుకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. విశాఖ అభివృద్ధికి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నోచుకోలేదని అన్నారు. 2014లో అప్పటి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ద్వారా విశాఖలో సుమారు 72,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గుర్తు చేశారు. వ్యాపారస్తులను బెదిరింపులకు గురిచేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
తాను ఎంపీగా గెలిస్తే విశాఖ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జీ, సీనియర్ నాయకులు సీతంరాజు సుధాకర్, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆంటర్ప్రెనర్స్ అందరితో అండ్ ఇండస్ట్రీ అసోసియేషన్ మెంబర్స్ అందరితో మీటింగ్ ఇప్పుడే జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఇవాళ ఎంపీకి ఇక్కడ పోటీ చేస్తున్నాను, మీకున్న సమస్యలు ఏంటి, ఈ నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి మీ సూచనలు ఏంటని అడగడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సిటీ కోసం ఏం చేయాలి, డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి, ఇండస్ట్రీ కోసం ఏం చేయాలి అనేది అవన్నీ పాయింట్స్ తీసుకుని నా ఆలోచనలు చెప్పి, ప్రత్యేకంగా ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది. 2014 నుంచి 19 మధ్య ఏం జరిగిందని కూడా వీళ్ళందరికీ గుర్తు చేయడం జరిగింది. నాకు కూడా ఇంత స్పష్టతతో తెలియదు నంబర్స్ దాకా. ఓవరాల్ స్టేట్లో ఇంచుమించు 3900 ఎంఎస్ఎంఈస్ పెట్టుబడులు వచ్చినాయి, 237 లార్జ్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పెట్టుబడులు వచ్చినాయి. టోటల్గా ఈ కంపెనీస్ అన్నీ కలిపి ఇంచుమించు 5,10,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు, 15,000. వాటిలో విశాఖపట్నంలో 40 లార్జ్ ఇండస్ట్రీసు, 300 ఎంఎస్ఎంఈస్ పెట్టుబడి పెట్టి ఇంచుమించు 72,000 ఉద్యోగాలు విశాఖపట్నంలోనే సృష్టించారు. అంటే రాష్ట్రంలో 5,15,000 అంటే ఇక్కడ 72,000 అంటే 15% పైగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఉద్యోగాలు త్రూ ద గవర్నమెంట్. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమికి మాదిగ ఉపకులాల తరపున మద్దతు ఇస్తున్నామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ఆర్జే ప్రకాష్ మాదిగ తెలిపారు. ఈ మేరకు మాదిగ కుల సంఘాల ఐక్య కూటమి జాతీయ, రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలోని 35 సంఘాల సమన్వయంతో రాష్ట్ర పర్యటనలో ఉన్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ అభివృద్ధిలో విఫలమై 3 కార్పొరేషన్లు నిర్వీర్యం చేసిందని విమర్శించారు. సబ్ప్లాన్ నిధుల్లో 25,000 కోట్లు వేరే పథకాలకు మళ్లింపు చేశారని మండిపడ్డారు. ఎస్సీల పట్ల వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయని డాక్టర్ సుధాకర్, దళిత యువకుడు హత్య వైసీపీ సర్కార్ పాలనకు నిదర్శనమని స్పష్టం చేశారు. దండోరా ఉద్యమం తరపున ఓట్లేసి ఘనంగా గెలిపించే విధంగా వారి మిత్రపక్షాలైనటువంటి బీజేపీ, జనసేన పార్టీలను కూడా ఖచ్చితంగా గెలిపించుకునే విధంగా, ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే విధంగా, తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మాదిగలకు న్యాయం, తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జై మాదిగ. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వర్గీకరణ సాధ్యమైందనే విషయం మీద రాష్ట్రం అంతా కూడా మేము తిరుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో 27 దళిత పథకాలను రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్కన దళితులు నా చుట్టాలంటూ, ఒక పక్కన నా మేనమామలంటూ, మాలా మాదిగలు ఇద్దరు కూడా నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళంటూ మెహర్బానీ మాటలు చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో దళితుల పైన హత్యా రాజకీయాలు, మరణహోమాన్ని సృష్టిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖ పరిపాలన రాజధానిగా వస్తున్నందున ఉత్తరాంధ్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పేర్కొన్నారు. నగరంలోని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో జీవీఎంసీ వర్కర్స్ లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం ఆనందరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. 135 ఏళ్ల క్రితం 8 గంటల పనిదినం కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. గత టీడీపీ హయాంలో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 25,000 ఇస్తారని తెలిపారు. కార్మికుల పిల్లలకు కూడా నవరత్నాలు, ఆరోగ్యశ్రీ వర్తింపు వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూటమి పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 7 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు కోల గురువులు, యూనియన్ నాయకులు సురేష్, సోమేష్, శ్రీనివాస్, లక్ష్మణ్, 4,000 మంది జీవీఎంసీ వర్కర్స్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఖచ్చితంగా ఏవైతే ఎవరి పిల్లలు ఇవాళ చదువు ఆగడానికి లేదు, ప్రభుత్వం ఈరోజు వారికి తప్పనిసరిగా అన్ని విధాలుగా అవకాశం కల్పించడానికి, అంతేకాకుండా ఆరోగ్యశ్రీ లాంటి దాన్ని కూడా ప్రతి ఒక్కరికి వర్తింపజేసి ఇవాళ హెల్త్ కార్డులు ఇచ్చి దాని ద్వారా చేయటం కానీ, ఇవన్నీ కూడా నవరత్నాలు ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా వర్తింపజేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అమ్మో నాకు
ఇది దాటింది కాబట్టి నా పరిధికి నాకు ఇవ్వలేదు అనే మాట రాకుండా, ఉంది కాబట్టి నా తల్లికి పెన్షన్ రావట్లేదు, ఉంది కాబట్టి నా తమ్ముడికి ఇల్లు రావట్లేదు, ఇలాగని ఆ మాట ఇప్పుడు అక్కర్లేదు, మీరు భయపడడం అక్కర్లేదు. ఖచ్చితంగా మేమందరికీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ సంక్షేమే రాష్ట్ర సంక్షేమంలో భాగంగా తీసుకొని ఈరోజు తప్పనిసరిగా ఏదైతే నవరత్నాలు ఉన్నాయో అవన్నీ ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అన్నదమ్ములకు అందించే బాధ్యత కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని అది కూడా మేనిఫెస్టోలో పెట్టి. వి డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. కూటమి అభ్యర్థి బెదిరింపులకు భయపడకండి, ఓటమి భయంతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ మండిపాటు. కూటమి మేనిఫెస్టో ప్రజాగలం కాదు, ప్రజాగరళం. మీడియా సమావేశంలో చంద్రబాబుపై ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి ఆగ్రహం. అభివృద్ధిని చూసి ఆదరించండి. అభివృద్ధి నగర్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఓటర్లకు విజ్ఞప్తి. విశాఖ రాజధానితోనే ఉత్తరాంధ్ర సర్వతోముఖాభివృద్ధి. జీవీఎంసీ వర్కర్స్ లేబర్ యూనియన్ సమావేశంలో వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.